ఏం కదలేదు సార్, మీరు పెద్దవారే. మీరే మా పెద్దవారండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు కంటిన్యూస్గా 3 months చేసుకున్నందుకు మా గౌరవపదంగా మళ్ళీ మీ వర్క్ని గుర్తించడం మా ప్రాధాన్యత కాబట్టి మీకు ఇస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. చెప్పండి, మీకు ఎలా అనిపించింది కంపెనీ? నా కంపెనీ చాలా హ్యాపీగా ఉంది సార్. వచ్చేటప్పుడు చాలా భయంతో వచ్చాను. ఈ ప్రొఫెషనల్ నర్సింగ్ చేశాను, ఎలా ఉండిద్దో, పేషెంట్లు మంచిగా ఉంటారు, నేను మంచిగా కనీసం 1 నెలని చేసుకుని వెళ్ళగలుగుతానని భయం వేసింది. కానీ నాకు ఈ సీనియర్ కస్టమర్ కంపెనీ వాళ్ళు మంచి పేషెంట్, మంచి ఇల్లు భోజనం అన్నీ చేసుకుని నన్ను ఎప్పుడప్పటికి ఎలా ఉన్నవారని పలకరించి ఇంట్లో వాళ్ళు కన్నా మంచిగా సార్ నన్ను అభిమానించారు, ప్రేమించారు, మంచి చెట్లు మాట్లాడారు. నేను ఇక్కడ రావడానికి, ఇక్కడ ఒక ఇంట్లో ఉంటారంటే పెద్దవాళ్ళు భయపడతారని నేను ఇంతవరకు చెప్పలేదు. నేను నర్సింగ్ ఫీల్డ్లోకి వచ్చానని చెప్పాను. కానీ మా బంధువులకి తెలియదు. కానీ ఎలా ఉంటుంది కంపెనీ వాళ్ళు ఎలా చేస్తారు అని భయంతో వచ్చాను. ఎందుకంటే సిటీకి ఇప్పుడే ఫస్ట్ టైం రావటం నేను. కానీ సార్ వాళ్ళు నన్ను మంచిగా ప్రేమగా అభిమానంగా చూసుకొని నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. జాబు మామూలుగా ఇక్కడ 3 days తర్వాత మీకు ఇస్తారమ్మా అన్నా కానీ సార్ నన్ను ఒక హాస్టల్లో ఉంచి జాగ్రత్తగా మా వార్డెన్ మేడం కూడా మంచిగా చెప్పి నన్ను చూసుకొని మళ్ళీ ఇక్కడ పేషెంట్ దగ్గరికి వదిలిపెట్టారు. ఎలా ఉందని అప్పటికప్పుడు అడుగుతూ ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా చేయాలని నాకు ఆశగా ఉంది. ఓకే, ఈ కంపెనీ వారు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ధన్యవాదాలు. చాలా చాలా థ్యాంక్స్. కంపెనీకి నేను జీవితకాలంలో రుణపడి ఉంటాను. అయ్యో, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీకు అనుకున్న ప్రకారంగా శాలరీ వస్తుందా టైంకి? నాకు 10వ తారీఖు అని చెప్పారు. ఖచ్చితంగా 8:30కి 9 కల్లా నాకు ప్రతి నెల శాలరీ ఇస్తున్నారు. నాకు ఇబ్బంది ఏం లేదు. నేను సెలవు కావాలని అడిగినప్పుడు నాకు వెంటనే అందుబాటులో ఉండి సరే ఇస్తానని కూడా సెలవు ఇచ్చి నాకు పోయిన నెలలో 3 రోజులు పంపించారు. అందుకు ధన్యవాదాలు. జీతం విషయంలో కానీ, నేను కేర్ చూసుకునే విషయంలో కానీ కంపెనీ ద్వారా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు చేసిన సేవకే ఈ ప్రతిఫలం.